ఈ లోక సంబంధమైనవి అన్నీ ఒక రోజున గతించిపోతాయి. నీవు సంపాదించిన సంపాదన ఒక రోజున తరిగిపోతుంది. ఒకరోజు ఎవరో ఒకరు నీ దగ్గర నుంచి దాన్ని తీసివేసుకుంటారు. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు వీటన్నిటినీ, ఇహ సంబంధమైనటువంటి ఐశ్వర్యములన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తూ ఉంది. లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు అని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ లోకములో ఉన్న ఆశలు అన్నీ గతించిపోతాయి, అన్నీ అంతమైపోతాయి, అన్నీ ఒక రోజు నాశనమైపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, దేవునికి ఇష్టకరంగా జీవించేటటువంటి వాడు నిరంతరము నిలుచును అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీవు నిరంతరము నిలవాలి అంటే, నిరంతరము దేవునితో పాటు కలిసి జీవించాలి అంటే, నిరంతరము దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యములో నీవు జీవించాలి అంటే నీవు ఏం చేయాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడిలాగా ఉండాలి.